తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎండాకాలం వచ్చేసింది. సూర్యుడు బగబగ మండిపోతున్నాడు. సో వేసవి తాపాన్ని భరించలేక ఏసీ అంటే గతంలో ఉన్నటువంటి ఏసీలన్నీ కూడా ఎలాంటి కండిషన్లో ఉన్నాయో, అసలు పని చేస్తున్నాయో, వర్కింగ్ స్టైల్ ఎలా ఉందో కూడా తెలియకుండా ఏసీలు ఆన్ చేసేస్తున్నాం. ఇంతవరకు కూడా బాగానే ఉంది. కానీ ఒక్కసారి అంటే కొన్ని రోజులుగా వాడనటువంటి ఏసీని ఆన్ చేసే ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే రీసెంట్గా అనకాపల్లి జిల్లా లక్ష్మీదేవిపేటలో జరిగినటువంటి ఒక ఘటన అందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేస్తుంది. ఒక విశ్రాంతి ఉద్యోగి అయినటువంటి రామారావు అనే వ్యక్తి సుమారు 75 సంవత్సరాలు ఉంటాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక ఏసీ ఆన్ చేసుకుని రూమ్లో పడుకున్నాడు. తెల్లవారేసరికి ఆ ఏసీ పేలి ఒక్కసారిగా మంటలకి ఆహుతై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పక్క రూమ్లోనే పడుకున్నటువంటి ఆ భార్య, అదేవిధంగా కూతురు కూడా ఏంటి శబ్దం ఎక్కడి నుండి వచ్చింది అని ఒక్కసారి చూసేసరికి వారు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎందుకంటే ఆ పేలింది ఏంటో, అసలు ఎలా పేలింది, ఎందుకు పేలింది, ఎందుకు అంతలా పేలిందని కూడా అర్థం కాని పరిస్థితి. అక్కడ చెల్లా చెదురైపోయినటువంటి ఏసీ ముక్కలన్నీ కూడా, అంటే ఏసీ మెషిన్ ముక్కలు, అదేవిధంగా తన భర్త మృతదేహం, అదేవిధంగా కాలిపోయినటువంటి బట్టలు, ఇవన్నీ చూసరికి ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. సో ప్రతి ఒక్కరం కూడా వేసవి తాపాన్ని చల్లార్చుకునేందుకు ఏసీలో కాస్త చల్లగాలి పీల్చాలని అందరికీ ఉంటుంది. కానీ రీసెంట్గా ఏసీలే యమపాసాలై కూడా ప్రాణాలని కబలించేస్తున్నాయి. దానికి ఉదాహరణ ఈ సంఘటన. ఒక్కసారి ఏసీని వాడేవారందరూ కూడా ప్రతిసారి అంటే తరచుగా దాన్ని సర్వీసింగ్ చేయించుకోవడం, దాని కండిషన్ ఎలా ఉందో కూడా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెన్స్ అని ఈ సంఘటన చూసిన తర్వాత అర్థమైంది. సో సంఘటన జరిగిన స్థలాన్ని కూడా పోలీసులు అయితే మాత్రం పరిశీలించారు. ఎందుకంటే ఏసీ పేలడానికి గల కారణాలు ఏంటి, ఒకసారిగా హై వోల్టేజా లేదంటే మెషిన్ ప్రాబ్లమా, అనేక కోణాల్లో కూడా ఆ కేసుకు సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ ఘటనతో ఒక్కసారిగా అనకాపల్లి జిల్లా అంతా కూడా తీవ్ర కలకలం రేపింది. అందరూ కూడా అంటే అందరింట్లో కూడా ఏసీ ఉన్నాయి, ఇప్పుడు ఏసీ ఏ నిమిషం ఎలా పేలుతుందో అనే భయభ్రాంతంలో కూడా ప్రజలైతే మాత్రం ఉంటున్నారని చెప్పుకోవచ్చు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.